భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్తాన్కి షాక్ ఇచ్చారు. ఇండస్ వాటర్స్ ట్రీటీ సస్పెండ్, కాశ్మీర్ ఇష్యూ మీద క్లారిటీ, చైనా సపోర్ట్ని ఎక్స్పోజ్ చేశారు. వివరాలు: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగిన ఇండస్ వాటర్స్ ట్రీటీని భారత్ సస్పెండ్ చేసింది. దీనికి కారణం పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న క్రాస్ బోర్డర్ టెర్రరిజం. ఈ ట్రీటీ ప్రకారం ఇండస్ బేసిన్లోని 3 తూర్పు నదులు రావి, బియాస్, సట్లెజ్ భారత్కి, 3 పశ్చిమ నదులు ఇండస్, జీలం, చీనాబ్ 80% పాకిస్తాన్కి కేటాయించబడ్డాయి. కానీ ఏప్రిల్ 2025లో కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో జరిగిన ఒక ఘోర టెర్రరిస్ట్ దాడి తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని పక్కన పెట్టింది. జైశంకర్ స్పష్టంగా చెప్పారు, పాకిస్తాన్ శాశ్వతంగా టెర్రరిజాన్ని ఆపే వరకు ఈ ట్రీటీ సస్పెండ్లోనే ఉంటుంది. అంతేకాదు, కాశ్మీర్ ఇష్యూ మీద కూడా జైశంకర్ క్లారిటీ ఇచ్చారు. కాశ్మీర్ అంటే ఒక్కటే ఇష్యూ ఉంది, అది పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ POK ని తిరిగి ఇవ్వడం. అది మాత్రమే మేం డిస్కస్ చేస్తాం అని జైశంకర్ అన్నారు. 1947 నుంచి కొనసాగుతున్న కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్లో భారత్ 55%, పాకిస్తాన్ 30% భూభాగాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. 1972 షిమ్లా ఒప్పందం ప్రకారం ఈ ఇష్యూ ద్వైపాక్షికంగానే సాల్వ్ చేయాలని, థర్డ్ పార్టీ మీడియేషన్ అవసరం లేదని జైశంకర్ మరోసారి నొక్కి చెప్పారు. ఇంకో షాకింగ్ పాయింట్: జైశంకర్ పాకిస్తాన్కి చైనా సపోర్ట్ గురించి ఎక్స్పోజ్ చేశారు. పాకిస్తాన్ చైనా శాటిలైట్స్ PRSS-1, పాక్సాట్ MM-1 ని ఉపయోగిస్తోందని, దీని వెనుక చైనా నీడలో సపోర్ట్ ఉందని ఆరోపించారు. Rediff.com రిపోర్ట్ ప్రకారం చైనా పాకిస్తాన్కి $20 కోట్ల విలువైన ఆయుధాలు, రియల్ టైమ్ సర్వైలెన్స్ సపోర్ట్ ఇస్తోంది. దీన్ని భారత్పై ప్రాక్సీ వార్గా జైశంకర్ అభివర్ణించారు. ఇండియా పాక్ ఇష్యూస్ ద్వైపాక్షికమేనని, ఎవరి జోక్యం అవసరం లేదని ఆయన స్ట్రాంగ్గా చెప్పారు. ఇతర రియాక్షన్స్: హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా ఫార్మర్స్ టర్కీ నుంచి యాపిల్ ఇంపోర్ట్స్పై బ్యాన్ డిమాండ్ చేశారు. కారణం ఇండియా పాక్ టెన్షన్స్లో టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తోంది. టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్, ఎలాంటి ఆర్థిక నష్టాలు వచ్చినా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాం అని అన్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్: ఇండస్ బేసిన్ నీటిపై పాకిస్తాన్ వ్యవసాయం 80%, హైడ్రోపవర్ 33% ఆధారపడి ఉంది. భారత్ ఈ నీటిని ఆపడం దాదాపు అసాధ్యమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కానీ ఈ సస్పెన్షన్ పాక్కి స్ట్రాటజిక్ ప్రెషర్. చైనా ఫిషింగ్ వెసెల్స్ ఇండియన్ నావల్ డ్రిల్స్ సమీపంలో స్పాట్ అయ్యాయి. ఇది చైనా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లో భాగమని అనుమానం. ముగింపు: ఈ వీడియో భారత్-పాక్ రిలేషన్స్లో లేటెస్ట్ టెన్షన్స్ని, జైశంకర్ స్ట్రాంగ్ స్టాండ్ని, చైనా-పాక్ కనెక్షన్ని హైలైట్ చేస్తుంది. ఇండస్ వాటర్స్ ట్రీటీ సస్పెన్షన్, POK ఇష్యూ, థర్డ్ పార్టీ మీడియేషన్ని రిజెక్ట్ చేయడం ఇవన్నీ భారత్ యొక్క డిప్లొమాటిక్ స్ట్రాటజీని చూపిస్తాయి. మీరు ఈ ఇష్యూ మీద ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.